నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక చాలామందికి ఒక ట్విస్ట్, నిన్నటిదాకా ఒక ట్విస్ట్ ఏంటంటే ప్రసన్న హరికృష్ణ అరే ఇండిపెండెంట్ అభ్యర్థి కదా, సడన్గా ఇట్లా బీఎస్పీలోకి ఎందుకు పోయిండు, అసలు పోవాల్సిన అవసరం ఏమున్నది, నిజంగా ఏ విధంగా గెలుస్తున్నాడని పబ్లిక్లో టాక్ వచ్చేసింది కదా, పబ్లిక్లో టాక్ వచ్చింది. పట్టభద్రులు కూడా ప్రసన్న హరికృష్ణ వైపే ఉన్నాడు కదా, నిజంగా ఏంది ఆ ట్విస్ట్ ఏంది అని చాలామందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది. ఆ ట్విస్ట్ను రివీల్ చేసేందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే నిన్నటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్కు సంబంధించి పట్టభద్రులు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్లు ఎన్ని దాఖలైనాయనంటే 100, దాదాపు 100 దాటినాయనుకో, 100 ఈ సరే ఈ నిన్నటి నుంచి రేపటి దాకా సరే ఎంతమంది అధికార పార్టీ ఎంతమందితో మంత్రాలు జరుపుతుంది, ఇప్పుడు ఎంతమందితో కావాలని కుట్రపూరితమైన నామినేషన్ లేపించింది అన్నది రేపు తెలుస్తూ ఉంటుంది. రేపు సాయంత్రం వరకు క్లియర్ అయిపోతుంది. మరి ఎంతమంది ఉంటారు, నిజంగా ఎంతమంది కావాలనేసి ఎంతమంది నిజంగా బరిలో ఉండే అవకాశం ఉంటుంది అనేది రేపు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఈ 100 మందిలో నిజంగా ఈ 1, 2, 3, 4 ఇలా 100 నంబర్లు ఉంటే, సీనియర్ నంబర్లు ఉంటే మొదటి అక్షరంలో మొదటి నంబర్ ఎవరు వస్తుంది, 2వ నంబర్ ఎవరు వస్తుంది, 3వ నంబర్ ఎవరు వస్తుంది అన్నది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం. ఎందుకంటే పార్టీలో గుర్తుండదు, అరే పార్టీలో గుర్తుండదు అంటున్నావు కదా, మరి నిజంగా బీఎస్పీ పార్టీలకు ఎందుకు ఏంటని ఒక డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉన్నది, దానికి సంబంధించిన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియో మీకు చూసిన మొన్న బీఎస్పీ పార్టీ నుంచి బీఫామ్ నుంచి వేసిండు ప్రసన్న హరికృష్ణ. ఇక్కడ ఇప్పటికే అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆల్ ఫోర్స్ సంస్థల విద్యా సంస్థల చైర్మన్ అయిన నరేందర్ రెడ్డికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు, 3 షేర్ల నీళ్ళు లాగిస్తున్నాడు ఇప్పటికే ప్రసన్న హరికృష్ణ. ఎందుకంటే పబ్లిక్లో దూసుకుపోతా ఉన్నాడు తన మాట చాతుర్యంతో. తన నిజంగా ఏం చేయగలుగుతాను, పట్టభద్రులకు ఏం చేయగలుగుతానో అసలు వివిధ ఆర్టికల్స్ గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటిది, దానికి ఒక దాన్ని క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. పట్టభద్రుల అంశంలో దూసుకుపోతా ఉన్నాడని మనకు క్లియర్గా ప్రజలందరికీ వచ్చిన టాకు ఇది క్లియర్గా అర్థమవుతా ఉన్నది అందరికీ. అయితే ఇదే అంశం బీఎస్పీ పార్టీలోకి ఎందుకేంటి అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సరే బీఎస్పీ పార్టీలోకి ఎందుకంటే ఏం కదా అన్నది. ఇప్పుడు నరేందర్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి టికెట్ కోసం ఎవరు ఆశించారంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ కూడా ఆశించిండు. ప్రసన్న హరికృష్ణ వాళ్ళ అధిష్టానమే చెప్పింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానమే క్లియర్గా చెప్పింది. ప్రసన్న హరికృష్ణ, నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేంద్రరావు ఈ 3 క్యాండిడేట్లు 3 సామాజిక వర్గం నుంచి, వెలమ అలాగే రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం నుంచి వేస్తే ఈయన రెడ్డి సామాజిక వర్గం నుంచి కాబట్టి సరే రెడ్డి సామాజిక వర్గమా, డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ విషయం పక్కకెడితే ఈయనకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈయన వైపు మొగ్గు చూపింది. ఈయన పర్టికులర్గా ఏ పార్టీ టికెట్ కేటాయించకుండా కానీ ఇండిపెండెంట్గా వేస్తా అన్న తరుణంలో మనం చూసినాం. ఇండిపెండెంట్గానైనా నేను వేసి తీరుతా, కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఈయన క్లియర్గా మనకు చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్న మనకు నమ్మకం ఉంది, కాకపోతే ఒకవేళ ఇవ్వకుండా కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా అయినా కొనసాగుతా, బరిలో నిల్చుండే బరాబర్ గెలుచుడని మనకు క్లియర్గా అంతకుముందు మాట్లాడిన తరుణం మనం చూసినాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ సరే ఈయన ఎన్ని సంచులు అప్ప చెప్పిండో ఏం కథనో మనకు అవన్నీ విషయం దేవుడు ఎరుగు. కానీ సరే ఎంతో కొంత ఈయన వైపు మొగ్గు చూపింది. విద్యా సంస్థల చైర్మన్, వివిధ జిల్లాలలో బ్రాంచ్లు ఉన్నాయి, ఈయనకు సంబంధించి బ్రాంచ్లు ఉన్నాయి. ఏది డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ ఈయనకు సంబంధించిన బ్రాంచ్లు అవుతున్నాయి. ఆల్ ఫోర్స్కు సంబంధించి బ్రాంచ్లు ఉన్నాయి. ఈయన పెద్ద ఎత్తున కొంచెం కాందాన్లా పరకలేదు అన్నట్టుగా కనబడ్డాడు. పాపం ఈయన కనబడలేకపోయాడు. ఈయన వైపు అధిష్టానం మొగ్గు చూపలే. ఈయన వైపు రెడ్డి సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం కలిసి వచ్చిందా, లేకపోతే ఈయన ఎన్నుకున్న సంచులు కలిసి వచ్చిన విషయం పక్కకెడితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. టికెట్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎట్లా వస్తాయి, సరే 100 మంది ఉంటే 100 మంది అందులో నిలవలేకపోవచ్చు, 100 మంది ఉంటే బరిలో 100 మంది నిలవలేకపోవచ్చు. అయితే ఇక్కడ బీఎస్పీ తీసుకుంటానికి కారణం ఏంటంటే నేను చెప్తా. 1, 2, 3, 4 ఇట్లా సీరియల్ నెంబర్ ఉంటే దాదాపు 100 లైన్లు ఉన్నాయనుకో, 100 లైన్లలో పార్టీ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయరు. ఇలా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల క్యాండిడేట్ పక్క పంటి పార్టీ పేరు ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ గుర్తులలో మరి నిజంగా ఎట్లా వస్తాయి, ఇది ఏ విధంగా వస్తాయని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏది చూస్తుంది, జాతీయ పార్టీ అనేది ఇక్కడ కీలకం ఫస్ట్. తర్వాత ప్రాంతీయ పార్టీలో అక్షరాలు ఏబిసి అంటే ఏ అంటే ఏ పేరు మీద ఏ పార్టీ ఉంది, బి అంటే బి విన భారతీయ జనతా పార్టీ ఉంది, అలాగే బి విన బీఎస్పీ ఉన్నది. ఇక మేబీ ప్రసన్న హరికృష్ణకు ఇక్కడ ఇక అంతకుముందు అంటే ఎట్లుండే అంటే ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ అంటే PQR పి దాకా పి వచ్చే లోపల
ఈ మధ్య గ్యాప్లో వీళ్ళు కుట్రబండి నిజంగానే ప్రసన్న హరికృష్ణకు ముందు పేర్లు ఉన్న దాంతో సపోజ్కు ఈయనకు ముందు పేర్లు వచ్చే ఒక పేరుతోని సపోజ్ ఒక 50 నామినేషన్లు వట్టి పుణ్యానికి వేయించారు అనుకో, ఈయనది 51. ఇప్పుడు ఈ పార్టీలకు సంబంధించిన నామినేషన్లు పోగా, ఈ పార్టీకి సంబంధించిన గుర్తులు పోగా, పార్టీకి సంబంధించిన 5 ఉన్నాయి అనుకో, ఈ 5 పోగా 51 మందిని డమ్మి క్యాండిడేట్లు వేపిస్తే ఒకవేళ 55, 56 నంబర్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రసన్న హరికృష్ణది. 56 నంబర్ అంటే ఎక్కడో బుక్లెట్లు ఎక్కడో ఉంటుంది కాబట్టి కొంచెం వెతకడం లేట్ అవ్వచ్చు. అందుకని ఈ కుట్రను ఛేదించేందుకే ప్రసన్న హరికృష్ణ ఒక బిగ్ ప్లాన్ వేసిండు. ఏంటంటే బీఎస్పీ పార్టీ టికెట్ తీసుకుంటే, బీఎస్పీ అనేది జాతీయ పార్టీ కాబట్టి బీఎస్పీ అనేది ముందే వస్తుంది, కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే వస్తుంది. బి అంటే బీఎస్పీ, సి అంటే కాంగ్రెస్ కాబట్టి ఏబిసి, ఇక్కడ సి అనేది బీఎస్పీ తర్వాత వస్తుంది. అందుకని ఇక్కడ 3వ నంబరా లేకపోతే ప్రసన్న హరికృష్ణ లేకపోతే 4వ నంబరా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఒకవేళ నిజంగా ఇదే సక్సెస్ అయితే, ఒకవేళ ఇదే ఓకే అయితే 3 చెర్ల నీళ్ళు లాగిస్తాడు దేవుడు వచ్చి దిగినా ఇక్కడ నిజంగా ప్రసన్న వీళ్ళు పొర్లు దండాలు పెట్టినా కానీ ప్రసన్న హరికృష్ణను ఓడించడం అనేది చాలా కష్టం. ఇదొక అంశం అయితే నరేందర్ రెడ్డికి మరొక షాకు తగిలింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మహిళా అధ్యక్షురాలు ఆమె నామినేషన్ వేసింది. అరే ఆమె ఎందుకు వేసింది ఏందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాటర్ ఇది. ఈమె ఆదిలాబాద్కి సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు. పద్మశాలికి సంబంధించి చూసుకుంటే మాజీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఈమె. అయితే పద్మశాలి సామాజిక వర్గం నిజంగానే ఒక పట్టు ఈమె వైపు ఉంటే గిట్లా కాంగ్రెస్ పార్టీ పటాపంచలవుతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు నిజంగా సెకండ్ ప్లేస్ కూడా వస్తుందా రాని పరిస్థితులు ఉన్నది. అంటే ఒక మాజీ జిల్లా అధ్యక్షురాలు వేసి నామినేషన్ వేసిందంటే రెబల్గా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్గా. సరే ఈ అంశం తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ రెబల్గా వేసిందంటే నిజంగా ఈయన నరేందర్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉంటే వేయచ్చు. ఆమె క్లియర్గా చెప్తా ఉన్నారు, నరేందర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని క్లియర్గా చెప్తా ఉన్నారు. అంటే నరేందర్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందనేది ఆమె రేపటి వరకు ఉంటుందా, లేకపోతే ఆమెను ఎట్లా వేసి బుజ్జగించి విత్డ్రాల్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నది చూడాల్సిన అంశం. కానీ ప్రసన్న హరికృష్ణ వేసిన ప్లాన్కు మాత్రం కాంగ్రెస్ పార్టీ తల పట్టుకొని కిందికి ముఖం వేసింది. అలాంటి బిగ్ ట్విస్ట్ ఇచ్చిండు ప్రసన్న హరికృష్ణ. నిజంగా ఇండిపెండెంట్గా కొనసాగుతున్న నేపథ్యంలో, వీళ్ళు కుట్ర పండిన నేపథ్యంలో, సరే కొన్ని కుట్రలు పండిన నేపథ్యంలో ఆ కుట్రలను ఛేదించే దిశగా ఒక బిగ్ ప్లాన్ వేసిండు. దానిలో సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది ఎక్కువ. దయచేసి మరి మీరేమనుకుంటున్నారో దీనిపైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రసన్న హరికృష్ణ వేసిన ప్లాన్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందా లేదన్నది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.